అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. ఒకసారి చీరాల రాజకీయాలు కనుక చూసినట్లయితే ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఒకప్పుడు చీరాల్లో ఫైర్ బ్రాండ్గా ఆమంచి కృష్ణమోహన్ ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగినటువంటి విధానం చీరాల్లో ఆయనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆయన ప్రస్తుతం ఒంటరివాడైనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చీరాల గనక చూసినట్లయితే కొత్త వ్యక్తిని అంటే 2024కు వచ్చేసరికి ఒక కొత్త రాజకీయం చీరాల్లో జరిగిందని చెప్పుకోవచ్చు. 2019, 2014 చూసినట్లయితే 2019లో పెద్ద ఆయన కరణం బలరాం కృష్ణమూర్తి గారిని అక్కడ ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా 2024కు వచ్చేసరికి బలరాం కృష్ణమూర్తి గారి కుమారుడు మరి కరణం వెంకటేష్ మరి బరిలో దిగటం జరిగింది. అదేవిధంగా అవతల పక్క వచ్చేసరికి మనకి కొండ యాదవ్ గారు కూడా మరి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. మరోవైపు త్రిముఖ పోటీలో భాగంగా ఆమంచి కృష్ణమోహన్ గారు అప్పటికి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటిదాకా ఆయన పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉండి లాస్ట్ మినిట్లో చీరాలకు వచ్చి మరి అక్కడ త్రిముఖ పోటీ బరిలో నుంచున్నారు. అప్పుడు జరిగినటువంటి 2024లో జరిగినటువంటి ఫైనల్ పోర్లో మరి కొండ యాదవ్ను అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున బలంగా కూడా ప్రజలు ఆశీర్వదించారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు బలరాం వర్గం కానీ ఇటు ఆమంచి వర్గం కానీ సైలెంట్ అవటం, కొండ యాదవ్ తనకంటూ అక్కడ ఒక మార్కు క్రియేట్ చేసుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఆమంచి యూటర్న్ రాజకీయాలు తీసుకుంటారు అనేది ఈ మధ్యకాలంలో జోరుగా చర్చిస్తున్నటువంటి అంశం. రాబోయే రోజుల్లో ఆమంచి కృష్ణమోహన్ కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన యూటర్న్ తీసుకుంటే మరి జనసేన వైపు ఆయన కాపు కమ్యూనిటీ కావటం, జనసేన వైపు నుంచి కూడా ఎందుకంటే వాళ్ళ బ్రదర్ కూడా మరి ఆమంచి స్వాములు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు. అక్కడ పార్టీ కార్యాలయానికి భారీగా భూ విరాళం ఇచ్చారు. పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తూ పవన్ కళ్యాణ్ గారితో కూడా కొంత ఈ మధ్యకాలంలో అంటే 2024 ఎలక్షన్ అప్పుడు కొంత గ్యాప్ వచ్చింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి మళ్ళీ అడ్జస్ట్ అవుతున్నటువంటి సందర్భాలు, జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి సందర్భాలు వెరసి రాబోయే రోజుల్లో మరి ఆమంచి కృష్ణమోహన్ కనుక మళ్ళీ యూటర్న్ రాజకీయాలు తీసుకుంటే అటు తెలుగుదేశంలోకి వెళ్తారా, ఇటు జనసేనలోకి వెళ్తారా? ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రధాన శత్రువుగా భావించే పెద్ద ఆయన ఫ్యామిలీ బలరాం కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ వైసీపీలో ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో యూటర్న్ రాజకీయాలు తీసుకుంటారు ఆమంచి కృష్ణమోహన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయనకున్నటువంటి బ్రాండు, ఆయనకున్నటువంటి వర్గం దృష్ట్యా కూడా ఒక స్పీడ్ ఉన్న పార్టీలో గనకెళ్తే రాబోయే రోజుల్లో తనకంటూ మళ్ళీ చీరాల్లో మళ్ళీ ఆమంచి మళ్ళీ స్పీడప్ అవుతారు. కాబట్టి యూటర్న్ రాజకీయాలు తీసుకొని దసరా తర్వాత ఆమంచి మరో సంచలన ప్రకటన చేయనున్నారు అనేది ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో కూడా కొంత చీరాల కాన్స్టిట్యున్సీ అదేవిధంగా బాపట్ల జిల్లాలో కూడా కొంత కలవరం మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాపట్ల హెడ్ క్వార్టర్ అయినటువంటి చీరాల్లో రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు స్పీడ్గా మారుతాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.